ఈరోజు మనం కలియుగం గురించిన ఓ అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. మన ఆధునిక కాలంలో మన బలహీనతే అనుగ్రహానికి ఎలా దారితీస్తుందో చూద్దాం. సరే, మనలో చాలామందికి కలిగే ఒక సందేహంతో మొదలుపెడదాం. ఈ ఆధునిక జీవితంలో, ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఆధ్యాత్మిక మార్గమంటే అబ్బా, అదంతా మన వల్ల అవుతుందా అనిపిస్తుంది కదా. మనసు నిలవదు, సాధనలూ చేయలేం. మరి దారి ఏది? మన ఇప్పుడున్న పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే ముందు మనం వెనక్కి వెళ్ళాలి. అంటే గడిచిపోయిన యుగాలలో ఆధ్యాత్మిక మార్గం ఎంత కఠినంగా ఉండేదో ఓసారి చూడాలి. ఒకప్పుడు అంటే వేరే యుగాల్లో దేవుడి అనుగ్రహం కావాలన్నా, జ్ఞానం సంపాదించాలన్నా అబో వేల సంవత్సరాలు కఠోరమైన తపస్సు చేయాల్సి వచ్చేది. మనోబలం, ఇంద్రియ నిగ్రహం ఇలా అన్నీ పరీక్షించబడేవి. అంటే ఆ రోజుల్లో దారి ఎలా ఉండేదంటే అది పూర్తిగా ఒకరి శక్తి సామర్థ్యాల మీద ఆధారపడి ఉండేది. మనసు, శరీరం, ఆత్మ అన్నింటి బలాన్ని నిరూపించుకోవాలి. అది ఒక పెద్ద పరీక్షలాంటిదన్నమాట. కాని యుగాలు మారుతున్న కొద్దీ మనిషి సామర్థ్యంలో కూడా ఒక పెద్ద మార్పొచ్చింది. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. శాస్త్రాల ప్రకారం చూస్తే ఈ కలియుగంలో మనిషి ఆధ్యాత్మిక విషయాల్లో ఎలా ఉన్నాడంటే 99% అసమర్థత, కేవలం 1% మాత్రమే సమర్థత. అవును, మనం గంటల తరబడి ధ్యానంలో కూర్చోలేం, మనస్సు అదుపులో ఉండదు. ఇదే నేటి వాస్తవం. మరింత బలహీనంగా ఉన్నప్పుడు దేవుడి అనుగ్రహం మనకు ఎలా వస్తుంది? ఇదే కదా అసలు ప్రశ్న. ఇక్కడే మన యుగానికి సంబంధించిన ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. ఇక్కడ చూడండి, ఇది చాలా ముఖ్యం. దైవిక తర్కం అంటే దేవుడు చూసే విధానమే పూర్తిగా మారిపోయింది. పూర్వయుగాల్లో ఒకరి సామర్థ్యమనేది వాళ్లకొక పరీక్ష. కాని ఈ కలియుగంలో మన అసమర్థతే దేవుడి అనుగ్రహానికి కారణమవుతోంది. అంటే పూర్తిగా రివర్స్ అన్నమాట. ఈ అద్భుతమైన మార్పును దైవలీలా అంటారు. అంటే భగవంతుడు మన బలహీనతను, మన నిస్సహాయతను చూసి దాన్నే తన కరుణను చూపించడానికి ఒక కారణంగా ఎంచుకున్నాడు. ఎంత గొప్ప విషయం కదా ఇది! దీనివల్ల ఏమైందంటే మనం నడవాల్సిన దారి మారిపోయింది. ఒకప్పుడు కఠినమైన సాధనలు చేసే దారి నుంచి ఇప్పుడు కేవలం మనస్సుతో శరణాగతి చేసే దారికొచ్చేశాం. అందుకే ఈ యుగంలో మనం చెయ్యాల్సింది బలాన్ని పెంచుకోవడం కాదు. ముందుగా అవును, నేను అల్పుణ్ణి, నా వల్ల ఏమీ కాదు అని మనం నిస్సహాయతను గుర్తించడం. ఆ తరువాత ఆ అల్పత్వాన్ని దేవుడి పాదాల దగ్గర పెట్టేయడం. అంతే. అదే ఆత్మసమర్పణ. అయితే ఈ కొత్తదారి ఎంత శక్తివంతమైనదో తెలుసా? దీని ఫలితాలు పాతయుగాలతో పోలిస్తే అసలు మనం ఊహించలేం కూడా. శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే ఒక్కసారి మనస్ఫూర్తిగా శివ అని పిలిస్తే చాలు, ఒక జీవితకాలపు కర్మం మొత్తం పోతుంది. అంటే ఆలోచించండి, మనం తెలియక చేసిన ఒక జీవితకాలపు పాపాలన్నింటినీ ఒక్క క్షణం భక్తితో చేసే నామస్మరణ తుడిచిపెట్టగలదు. అది దీని శక్తి. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఇదే. మనం బలహీనంగా ఉన్నాం, మన యుగం బాగోలేదు అని అనుకుంటున్నాం కదా. కాని నిజానికి ఇదే అత్యంత సులభంగా భగవంతుడి అనుగ్రహం పొందే యుగం. బహుశా మన ఈ అసమర్థతే మనకు దేవుడిచ్చిన అతిపెద్ద వరం కావచ్చు.